కథాయాత్రలో అమ్మ కడుపు చల్లగా ఈతకోట సుబ్బారావు గారి కథానిక వినిపిస్తున్నవారు మల్లేశ్వరరావు ఆకుల. అర్ధరాత్రి 12 గంటలు దాటాక మంచం మీద నుండి దిగ్గున లేచి కూర్చుంది విశాల. కడుపు పైన చేతులు రెండు ఆనించి క్షణం జాగ్రత్తగా గమనించింది. సరిగ్గా అదే సమయానికి మరోసారి లోపల 2 కాళ్లతో తన్నింది బిడ్డ. మళ్ళీ ఉలిక్కిపడింది. బాధగా లేదు, మధురంగా అనిపించింది. కాసేపు తన్వయంగా ఆ హాయిని అనుభవించింది. చుట్టూ చూసింది విశాల. గదిలో నర్సు లేదు. బరువుగా మంచం దిగి లోపలి గదిలోకి తొంగి చూసింది. పగలంతా తనకు చాకిరీ చేసి అలిసి లోపలి గదిలో నిద్రపోతోంది నర్సు. పాపం అనిపించింది క్షణం. అంతలోనే వద్దన్న తన చేత పళ్ళరసాలు తాగించి విటమిన్ క్యాప్సూల్స్ బలవంతంగా మింగించింది. ఎనర్జీ ఇంజెక్షన్లతో తన ఒళ్ళంతా జల్లెడ చేసి పెట్టినందుకు నర్సు పట్ల జాలి చూపటం అనవసరం అనిపించింది. చుట్టూ పరికించి చూసి గది నుండి బయటికి నడిచింది. రోడ్డుపైన నడుస్తుంటే పంజరంలో నుండి బయటపడ్డ పక్షిలా స్వేచ్ఛగా ఉంది మనసుకి. 7 నెలల కింద నర్సింగ్ హోంలో అడుగుపెట్టింది. ఆ తర్వాత జైలు జీవితం నుండి విముక్తి పొందిన ఖైదీలా ఇలా అర్ధరాత్రి తనకు స్వాతంత్ర్యం లభించినట్టు బరువుగా ఉన్న గర్భాన్ని మోసుకుంటూ మెల్లగా అడుగు తీసి అడుగు వేసుకుంటూ నడవటం ప్రారంభించింది. వెన్నెల వెరగ కాస్తున్న రోడ్డు విశాలకి స్వాగతం పలుకుతున్న వెండి తివాచీలా ఉంది. నిద్రోతున్న నగరం ఒకవైపు, ఒంటరిగా తెలియని గమ్యం వెతుక్కుంటూ తను మరోవైపు. ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించుకోలేదు విశాల. తనకు ఆ నరకం వద్దు, ఎలాగైనా బయటపడాలి. తనది కాకపోయినా తన గర్భంలో మోస్తున్న బిడ్డని దక్కించుకోవాలి. అది అన్యాయం కావచ్చు, అధర్మం కావచ్చు, చివరికి నమ్మకద్రోహం కావచ్చు. కానీ తన రక్తమాంసాలలో కొంచెం పంచుకుని ఎదుగుతున్న బిడ్డ తనకి కావాలి, అంతే. సరిగ్గా 7 నెలల 15 రోజుల కిందట క్యాన్సర్ హాస్పిటల్లో ఆ దంపతులు కలిశారు. కీమోథెరపీ కోసం భర్తని ఆ ఆసుపత్రికి తీసుకొచ్చింది విశాల. మెదడులో కంది పెరిగిన రఘురాం పరిచయం చేశాడు వాళ్ళిద్దరినీ. బెంగాలీ దంపతులు చూడముచ్చటగా ఉన్న జంట. వదనాల్లో తేజస్సు చెప్పకనే చెప్పేస్తోంది. ఎంత గొప్పింటి వీళ్ళో. భార్య భర్తలిద్దరూ క్యాన్సర్ స్పెషలిస్టులే. రఘురాం చికిత్సకయ్యే ఖర్చులన్నీ తామే భరిస్తామని చెప్పారు. కలకత్తా తీసుకెళ్లి తమ సొంత హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తామన్నారు. అంతేకాదు, విశాల చేసే సహాయానికి 5 లక్షల రూపాయల్ని కూడా ముట్ట చెబుతామన్నారు. నోనో, నేను ఇప్పట్లో గర్భం దాల్చాలనుకోవడం లేదు. మాకిక్కడ సౌకర్యంగా ఉంది. మీరింకెవరినైనా చూసుకోండి, అంది విశాల. మీకిక్కడ సౌకర్యంగా ఉంది నిజమే, కానీ ఇక్కడ సౌకర్యాలు రఘురాం ట్రీట్మెంట్కి సరిపోవు. దయచేసి మరోసారి ఆలోచించండి, వినయపూర్వకంగా అభ్యర్థించింది మైథిలి చటోపాధ్యాయ. 3వ మారు అబార్షన్ని నేను తట్టుకోలేను, అందుకు సిద్ధంగా కూడా లేను, సారీ. అంత నిష్కర్షగా సమాధానం చెప్పకూడదనుకుంటూనే చెప్పేసింది విశాల. మైథిలి, యతేంద్ర చటోపాధ్యాయ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. కాదు, కళ్ళతోనే సంభాషించుకున్నారు. తర్వాత మౌనంగా అక్కడి నుండి కదిలి వెళ్ళిపోయారు. కానీ అసలు కథకి బీజం ఆ తర్వాతే పడింది. రఘురాం కేసుని టేకప్ చేసిన డాక్టర్ విఠలరావు ఆ 2 మాటలు చెప్పి ఉండకపోతే బహుశా కథ మరోలా సాగి ఉండేదేమో. గత 2.5 సంవత్సరాలుగా రఘురాం కేసును చూస్తున్నాడు డాక్టర్ విఠలరావు. తన కెరియర్కే ఛాలెంజ్గా స్వీకరించాడు. కొండ చిలువు లాంటి మృత్యువు నోట్లోంచి అమాంతం మనిషిని బయటికి లాగేసి ప్రాణాలు నిలబెట్టిన కేసులు అనేకం. ఆయన ట్రీట్మెంట్లో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపే నైపుణ్యం అతడి సొత్తు. మరో విధంగా చెప్పాలంటే మార్కండేయుడు లాంటి క్యాన్సర్ పేషెంట్ల పాలిట పంచాక్షరి మంత్రం లాంటివాడు డాక్టర్ రావు. అలాంటి జీవన ప్రదాత ఆ రోజు రఘురాం ఆరోగ్యాన్ని ఆశాంతం పరీక్షించి పెదవి విరిచాడు. విశాల ముఖంలోకి అదోలా చూశాడు. ఏమిటి డాక్టర్, ఏమైంది? ఆతృతగా అడిగింది విశాల. మరేం లేదమ్మా, మీ ఆయన రోగం ఈ ఆసుపత్రిని దాటి వెళ్ళిపోయింది. అర్థం కానట్టు చూస్తున్న విశాలతో, ఇక మీ ఆయన్ని చెన్నై తీసుకెళ్తే పరిస్థితి కొంత అదుపులో ఉండవచ్చు, అన్నాడు డాక్టర్ రావు. ఆ 2 మాటలు విశాల గుండెలపైన
పిడుగులా పడ్డాయి. విఠలరావు లాంటి డాక్టరే స్వయంగా బతికే ఆశ తక్కువ ఉంది అనడానికి బదులు చెన్నైకి తీసుకెళ్తే ఆశలు చిగురించొచ్చు అనటంలోని ఆంతర్యాన్ని గ్రహించలేనంత అమాయకురాలేం కాదు విశాల. ఆసుపత్రి బయటకు వస్తూ డాక్టర్ మైథిలి చట్టోపాధ్యాయ సెల్కి ఫోన్ చేసింది. ఆటో ఇంటి ముందు ఆగేటప్పటికీ గేటు దగ్గర కారు నిలబడి ఉంది. డాక్టర్ మైథిలి, డాక్టర్ యతేంద్ర చట్టోపాధ్యాయ రఘురామ్ని ఆటోలోంచి దించడంలో సహాయపడ్డారు. థ్యాంక్స్ అంది కిందకి దిగుతూ విశాల. మా ఇల్లు ఈజీగానే గుర్తుపెట్టినట్టుంది. అవును, వీధి మొదట్లోనే మీ పక్కింటి అనంతగారు తారసపడ్డారు. మీరు చెప్పిన ఇంటి నెంబర్ చెప్పగానే అది మా పక్కిల్లే, రండి పదండి అంటూ తీసుకొచ్చారు. డాక్టర్ మైథిలి మాట్లాడుతుంటే ఎప్పుడో పరిచయమైన స్వరంలాగానే అనిపించింది విశాలకి. ఓహో, అనంతరావు గారా? ఆయన టీ కొట్టు వీధి వాకిట్లోనే ఉందిలేండి అంటూ గేట్ తెరిచి లోపలికి వెళ్తూ రండి లోపలికి అంటూ ఆహ్వానించింది. ఆటో దిగి 10 అడుగులు నడిచిన ప్రయాసకే ఆయాసపడిపోతున్నాడు రఘురాం. ఎప్పుడూ లేనిది భర్తను రొప్పుతూ చూసేసరికి ఆందోళనగా ఏమైందండి అంటూ దగ్గరకు వచ్చి తన భుజం ఆసరాతో అతన్ని సోఫాలో కూర్చోబెట్టి డాక్టర్ యతేంద్ర వైపు చూసింది అమాయకంగా. ఆ చూపులోని ఆరాధనాన్ని పసిగట్టిన డాక్టర్, నథింగ్ టు వర్రీ మిస్సెస్ విశాల గారు, ఇది న్యూరాస్థేనియా సిండ్రోమ్. మైథూ అంటూ భార్య వైపు చూశాడు. డాక్టర్ మైథిలి వేగంగా నడిచి వెళ్ళి కారులోంచి కిట్ తీసుకుని అంతే వేగంగా తిరిగొచ్చింది. యతేంద్ర ఏదో ఇంజెక్షన్ చేశాడు. 5-10 నిమిషాల్లో రఘురాం తేరుకోవడం చూసి గట్టిగా ఊపిరి పీల్చుకుంది విశాల. ఆమె కళ్ళల్లో పలుకుతున్న దైన్యం చూసి క్షణం కలతపడింది మైథిలి. ఆమెకు సాంత్వనగా చెప్పింది, బహుశా ఇది మొదటిసారి అనుకుంటాను. ఇలాంటి వాటికి మీరు అలవాటు పడిపోక తప్పదు. డాక్టర్, మీరు నాకు డబ్బేమీ ఇవ్వక్కర్లేదు. రఘురామ్ని ఆరోగ్యవంతుడిగా అప్పగిస్తే చాలు. ఓసారి గట్టిగా ఊపిరి పీల్చి తర్వాత మళ్ళీ అంది, చెప్పండి, నన్ను ఎప్పుడు హోమ్కి రమ్మంటారు? విశాల గారు, కేవలం ఇలా సహాయం చేస్తున్నందుకే అయితే వద్దు. మీరు మనస్ఫూర్తిగా సిద్ధపడితేనే. మైథిలి మాట పూర్తి చేయకముందే అందుకుంది విశాల. అలాంటిదేం లేదు డాక్టర్. నలుగురి ఆనందం కోరుకునే వాళ్ళ కోసం ఓ చిన్న పని చేయటం అంటే ఆ ఆనంద ప్రయత్నంలో భాగం పంచుకున్నట్టే. ఐఎమ్ రెడీ. ఆ క్షణం విశాల ముఖంలో తొణికిసలాడిన తృప్తి, ఆమె కళ్ళల్లో విస్తరించిన తేజస్సు ముందు మైథిలి మరేం మాట్లాడలేకపోయింది. అలా సరొగేషన్కి ఒప్పుకోసుకున్న తర్వాత తన మనసులో ఇంత సంఘర్షణ చోటు చేసుకుంటుందని ఊహించలేకపోయింది విశాల. అలా ఊహించి ఉంటే తన కథకి ముగింపు మరోలా ఉండేదేమో. డాక్టర్ మైథిలి, డాక్టర్ యతేంద్ర చట్టోపాధ్యాయ పైకి కనిపించినంత మృదు స్వభావులు కాదన్న విషయం తన గర్భంలో బీజాంకురం జరిగిన తరువాత కానీ తెలిసి రాలేదు విశాలకి. ఆ క్షణం నుంచే తను ప్రైవేట్ నర్సింగ్ హోంలోని ఆ గదిలో బందీగా మారిపోయింది. తన పర్యవేక్షణ కొరకు ఓ నర్సు ప్రత్యేకంగా నియమించబడింది. తను ఎటువైపు కదలాలన్నా నర్సు అనుమతి తప్పనిసరి అయిపోయింది. తన మనసులో పులుపు కోసం తపన, కానీ నర్సు అందుకు సమ్మతించదు. తను సాయంకాలాలు 6 బయలు తిరగాలన్న కోరిక. డాక్టర్ మేడం అలాంటివేమీ అనుమతించవద్దన్నారని, ఇంతకు మునుపు 2 మార్లు గర్భవిచ్ఛిత్తి జరిగింది కాబట్టి ఎంతో జాగ్రత్తగా మసులుకోవాలని మైథిలితో ఫోన్ చేయించడాలు. రోజురోజుకి గది ఇరుకిరుకై చిన్న పంజరంగా మారిపోతున్నట్లు అనిపించింది విశాలకు. కడుపులో మోస్తున్న అద్దెపిండం తన శారీరక స్వాతంత్ర్యంతో పాటు తన మానసిక ఆనందాన్ని సైతం లాగేసుకుందన్న భావన బలపడిపోయింది. నెలకోసారి డాక్టర్ జంట వచ్చినప్పుడల్లా కొత్త విటమిన్ ట్యాబ్లెట్ తీసుకురావడం, ఇంజక్షన్లు మార్చడం కొంత విసుగ్గా అనిపించింది. పైగా పిండం ఎదుగుదలపైన చేస్తున్న ప్రయోగాలు. ప్రతి నెల 5-6 తేదీల్లో విశాల వాళ్ళ కోసం ఎదురు చూసేది కేవలం పోర్టబుల్ DVD ప్లేయర్లో వాళ్ళు చూపే రఘురామ్ ట్రీట్మెంట్ సీడీని చూడడం కోసమే. కానీ ఏ నెలకు ఆ నెల భర్త కళ్ళల్లో తరిగిపోతున్న జీవకాంతిని గమనిస్తూనే ఉంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే అతని ముఖం వాడిపోతూనే ఉంది. నెల తరగటమే కానీ ఆరోగ్యం మెరుగుపడుతున్న దాఖలా ఏ కోసైనా కనిపించడం లేదు. అదే కారణం కావచ్చు, లేదా మరేదైనా కావచ్చు, గర్భంలో తను మోస్తున్న పిండం పైన
కోపం నానాటికి పెరిగిపోనారంభించింది. డాక్టర్, ఆయనోసారి చూడాలని ఉంది. ప్లీజ్ దయచేసి నన్ను కలకత్తా తీసుకెళ్ళండి అడిగింది చివరి నెల వచ్చినప్పుడు. ఇట్స్ ఇంపాసిబుల్ విశాల. 5వ నెలలో అంత దూరం ప్రయాణం సరోగేటెడ్ మదర్కి మంచిది కాదు. లోపల పెరుగుతున్న పిల్లాడికి క్షేమం కాదు. డాక్టర్ మైథిలి జవాబు ఏమాత్రం సంతృప్తినివ్వలేదు. పోనీ ఆయన్ని ఇక్కడికి తీసుకురాలేరా? విశాల ప్రశ్నకి ఉలికిపాటుగా చూసింది డాక్టర్ మైథిలి. ఏమని జవాబు ఇవ్వాలో తెలియని స్థితిలో డాక్టర్ యతేంద్ర వైపు చూసింది. ఏ మాట కామాటే చెప్పాలి. యతేంద్ర మాటల్లోనే కాదు, ఆలోచనల్లోనూ బహు గడసరి. డెఫినెట్లీ విశాల గారు, ఈసారి వచ్చేటప్పుడు రఘురామ్ ఆరోగ్యం సహకరిస్తే తప్పకుండా తీసుకొస్తాం. మొన్ననే అమెరికా నుండి స్పెషలిస్ట్ డాక్టర్ పార్థసారథి గారు వస్తే ఎంఆర్ఐ బ్రెయిన్ చేసి టార్గెటెడ్ థెరపీ ప్రారంభించాం. కాస్త బలహీనంగా ఉన్నాడు. ఏమాత్రం తేరుకున్నా వచ్చే నెల తీసుకొస్తాం అంటూ సర్ది చెప్పాడు. విశాలని లోపల నుంచి ఏదో అనుమానం పీడించడం అప్పుడే మొదలైంది. వాళ్ళు చూపిన సీడీలో ఎక్కడా కొత్త డాక్టర్ ముఖం కనపడలేదు. హై రిస్క్ ట్రీట్మెంట్ చేస్తున్నట్లు రఘురామ్ని ఐసీయూలో చూడగానే పసిగట్టింది. కీమో నుండి రేడియేషన్కి మారినప్పుడే ఐసీయూలో ఉంచుతారన్న విషయం ఎక్కడో చదివినట్లు లీలగా గుర్తొచ్చింది. నిజానిజాలు దేవుడెరుగు. కానీ విశాలకు మాత్రం యతేంద్ర మాటలపై నమ్మకం కుదరలేదు. అలా వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి సర్ది చెప్పటం, విశాల నమ్మినట్టు నటించడం 5-6 నెలలుగా అలవాటైపోయింది. సరిగ్గా అప్పుడే బిడ్డ తొలిసారిలో కడుపులో తన్నటం, ఆ మధురానుభూతికి కడుపులోని నలుసు పట్ల మమకారం పెచ్చరిల్లటం జరిగిపోయాయి. ఆ గది పంజరం నుండి బొరియలాగా అనిపించడం ప్రారంభమైంది. ఇక ఆలోచనలన్నీ కడుపులోని బిడ్డపైనే. రఘురామ్ ద్వారా వచ్చిన గర్భం 2 సార్లు పోయింది. అయినా మరెవరి బీజమో కడుపులో పెరుగుతున్నా అది కూడా తన రక్తాన్నే పంచుకుని పెరుగుతూ ఉంది. తను పీలుస్తున్న ఊపిరినే పంచుకుంటుంది. తన మాంసపేశలం నుండే జీవధాతువుల నుండి సమకూర్చుకుంటుంది. అందుకే బిడ్డపైన డాక్టర్ మైథిలికి, యతేంద్ర చట్టోపాధ్యాయికి ఎంత హక్కుందో తనకు అంతే ఉంది అనిపించింది. అంతేకాదు, అంతకంటే ఎక్కువే ఉంది అంది మనసు లోపల నుంచి. తనకు తెలిసి మొట్టమొదటి సరోగేటెడ్ తల్లి కుంతీదేవికే తన పిల్లలందరూ దక్కారు. కర్ణుడిని చేజేతులారా జార విడుచుకోవడం వేరే విషయం. ధర్మరాజు, అర్జునుడు తన బిడ్డలుగానే పెరిగారు. మరెన్నో విషయాల్ని నొక్కి నొక్కి ఒక్కాణించింది మనసు. తల్లి గర్భాన్ని ఎంత అద్దెకిచ్చినా లోపల పెరిగే బిడ్డపైన ఆ తల్లికి హక్కులు ఉండకపోవటం అంటే అది క్షమించరాని అన్యాయమే అనిపించింది. ఆ రోజు నుండి మరో 2 నెలలు లోపల పెరుగుతున్న బాబు గురించే ఆలోచనలు. బాబుకు అన్నీ తన పోలికలే వస్తాయని, అచ్చం తనలాగే నవ్వుతాడని, నవ్వినప్పుడు బుగ్గల్లో పడే సొట్ట ఎంతో ముద్దొస్తుందని ఎన్ని ఊహలో. ఆ ఊహల్లోనే నర్సు తన శరీరాన్ని సూదులతో కొళ్లబొడి చేస్తున్న సహనంతో భరించింది. బలవంతంగా పళ్లరసాలు, క్యాప్సూల్స్ మింగిస్తున్నా మింగేసింది. ఎలాగైనా తన చుట్టూ ఉన్న పంజరం నుండి బయటపడాలి. తన కడుపులో పెరుగుతున్న బిడ్డని తనే దక్కించుకోవాలి. 2 మార్లు తనకు కాకుండా పోయిన పిల్లల్లా కాకుండా ఈ 3వ నలుసైనా తనకు కావాలి. ఆ రోజు రాత్రి నిద్రపోతుండగా లీలగా ఏదో కలలో ఎగశ్వాస పట్టిన రఘురాం. ఆ తర్వాత రఘురాం లోపల నుండి ఏదో వెలుతురు అలా అలా గాల్లో తేలుతూ వచ్చి తన గర్భంలో దాక్కుంది. సరిగ్గా అప్పుడే ఎదురుకాళ్లతో సున్నితంగా బాబు తన్నటం, మెలకు వచ్చి చూస్తే నర్సు పక్క గదిలో నిద్రపోతూ ఉండటం అన్నీ కలిసి వచ్చిన క్షణాలే విశాలకి. చల్లని గాలి వీస్తోంది. రెక్కలొచ్చి గాల్లో తేలిపోతున్నట్టుంది విశాలకి. 7 నెలల ఖైదు నుండి అర్ధరాత్రి విడుదలైన పక్షిలా ఆ చీకటి పెనవేసుకున్న పరదాల మధ్య చుక్కలన్నీ కళ్ళు చేసుకుని తన పారవస్యాన్ని తిలకిస్తున్న వేళ నిండు చందమామ సాక్షిగా అమ్మ కడుపు చల్లగా కడుపులోని బాబుతో పాటు చీకటిలో నెమ్మదిగా కలిసిపోయింది విశాల.